హలో అండి. ఇవాళ మన ఛానల్‌లో నేను మీకు చూపిస్తున్న రెసిపీ అయితే గోబీ పులావ్. చాలా అంటే చాలా బావుంటుంది. ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు కష్వికాస్ ఫుడ్. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ నేను లిస్ట్ ఔట్ చేశానండి. చూసేసేయండి. ఇక్కడ ఒక దబర పెట్టేసుకున్నాను. ఇది కొంచెం వేడయ్యే లోపల ఇంకో దబర పెట్టుకొని అందులో వాటరు అలాగే పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం ఉడికే వరకు పెట్టుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత మనం పెద్దవి కట్ చేసి పెట్టుకున్న గోబీని కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు వాటర్లో పెట్టి పక్కన తీసేసేయండి. వాటర్ అంతా వడగట్టేసేయండి. గోబీని మాత్రమే పక్కన పెట్టుకోండి. ఈ లోపల చూడండి, ఇక్కడ దబర కూడా వేడయింది కదా, అక్కడ 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మన దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఆయిల్లోకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి జీడిపప్పులు, లేదా స్కిప్ చేసినా పర్లేదు. ఆ తర్వాత చూడండి, 2 పచ్చిమిర్చిలు ఘాటు వేసుకున్నాను. అలాగే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. సో ఈ మనకి ఉల్లిపాయలు ఏదైతే వేసామో ఇవంతా ఆయిల్లోకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే మనం చేసిన బిర్యానీ అయినా, వెజిటబుల్ రైస్ అయినా, పన్నీర్ బిర్యానీ అయినా ఏదైనా కూడా టేస్టీ అనేది అక్కడి నుంచే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి మనకి ఆయిల్లోకి బాగా ఫ్రై అవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అలాగే గోబీ పులావ్లో ఉత్త గోబీ కాకుండా ఇంకేదైనా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే నేను ఇక్కడ క్యారెట్, ఆలులు కూడా యాడ్ చేసుకుని ఇది కూడా ఆయిల్లోకి బాగా కలిసేటట్టు ఒక 3-5 మినిట్స్ లో ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ ఉన్నానండి. మీరు ఎక్కువగా కలపొద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ హాట్ వాటర్లో గోబీని పక్కన పెట్టాం కదా, తీసి ఇది విరిగిపోతాయి అనమాట. మనం పెద్ద సైజుగా కట్ చేసుకోవడం వలన మనం కొంచెం అట్లా ఇలా కలుపుకున్నా కూడా బాగుంటుంది. ఆ తర్వాత చూడండి, కొన్ని టమాటోస్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఈ రెసిపీ పర్టికులర్గా మనకి ఎంప్లాయీస్కైనా లేదా బ్యాచిలర్స్కైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. యాజ్ యూజువల్ ప్రాసెస్ అయితే సేమే వెజిటేబుల్ బిర్యానీ లాగే. సో ఇక్కడ చూడండి, ఇది కొంచెం బాగా ఆయిల్లోకి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి. ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. ఆ తర్వాత అంటే మనకి ఒకదాని తర్వాత ఒకటి పచ్చివాసన పోవాలన్నమాట, ఏ మసాలాలు వేసినా కూడా అలా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేను ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని మనకి ఈ ఆకులు కనపడకుండా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అవి బాగా వేగినట్టు అనమాట. ఓకేనా. ఆ తర్వాత చూడండి, ఇక్కడ నేను మసాలాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మనం ఇదన్నీ యాడ్ చేసిన తర్వాత అడుగైతే అంటుతుంది, అడుగంటకుండా అయితే మనం కలుపుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే ధనియా పౌడర్. మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి, లేదు అంటే ఈ ప్లేస్లో మీరు బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇదంతా కలిసిన తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత పెరుగు కూడా కొంచెం గడ్డలు లేకుండా కలుపుకొని ఇప్పుడు మనం పెరుగు కనపడకుండా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం పౌడర్ అన్నీ వేసాం కదా, అడుగైతే అంటేస్తుంది. అడుగు అంటకుండా మనం బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ అలాగే చూడండి, ఇక్కడ నేను బియ్యం నానబెట్టేసుకున్నాను. ఈ బియ్యాన్ని కూడా స్ట్రైనర్ హెల్ప్ తోటి వాటర్ అంతా తీసుకొని ఈ బియ్యాన్ని కూడా ఈ దబర్లో వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఆయిల్లోకి బాగా ఫ్రై చేసుకున్నాను. సో 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 ఎగ్జాక్ట్గా 1.5 కప్ ఆఫ్ వాటరే పడుతుంది, ఎక్కువ వేసుకోవద్దండి. ఆ తర్వాత పైనుంచి ఒక నిమ్మకాయ వేసుకొని ఉప్పు కూడా సరి చేసుకొని ఇక్కడ మూత పెట్టేసుకోండి. సేమ్ మనం బియ్యంని ఎలా అయితే అంటే ఇప్పుడు నార్మల్ వైట్ రైస్ని ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలి. ఎక్కువ కలుపుకూడదు, మధ్యలో ఒకసారి 2-3 సార్లు తీసి కలుపుకుంటూ ఉండండి. ఉప్పు కూడా చెక్ చేసుకోండి. అంతే అండి. చూడండి, నేను తీసుకున్న వాటర్కి మనకి అంటే పలావ్ అంటే ముద్దగా వస్తుంటాయి మామూలుగా కొన్నిసార్లు, అలా కాకుండా ఎంత బాగా రైస్ చూడండి ఎంత విడివిడిగా వచ్చిందో కదా. సో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుండింది. మీరు కూడా కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పేసేయండి. థ్యాంక్ యూ for watching. Follow and subscribe.